ఉన్నతాధికారులతో రివ్యూ చేసుకుంటూ టైం టు టైం వాటిని రిజాల్వ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఏవైతే యథార్థంగా జరిగాయో నాకు తెలిసి ఈ రోజుకి ఏవైతే అప్లోడ్ చేశానో మీద కూడా కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాం. అదే రకంగా CS7 CS14 లో ఫైనల్ గా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ లో ఉంది కేసు. ఆ ఫుల్ బెంచ్ కి సంబంధించిన బేస్ తో ఇవి డిపెండ్ అయి ఉంటాయి. దీంట్లో మనం ఒకటి కూడా మళ్ళీ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2017లో ఆనాడు పిసిసి అధ్యక్షులు, ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కేసు మీద చాలా కొట్లాడారు. ఇది కూడా CS7 CS14 కి సంబంధించిన అంశం. మీ అందరూ వినాల్సింది. ఆ రోజున్న ప్రభుత్వంలోని ప్రముఖులు ఎస్ క్లాస్ బెంచ్ కారుని ఇచ్చారని, ఈ ఎస్ క్లాస్ బెంచ్ కారు కారణంగానే సుమారు 1509 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని, ఈ ఎస్ క్లాస్ బెంచ్ కారు కారణంగానే సుమారు 860 ఎకరాలు రిజిస్ట్రేషన్లు సుమారు 6 డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు అయ్యాయని, ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక ఎండి ఆ ఎస్ క్లాస్ కారుని తీసుకున్నాడని, దీనికి సంబంధించిన అంశం ఆనాడు పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆనాడు పిసిసి అధ్యక్షుల వారు దీన్ని రేట్ చేసిన సందర్భంలో దీని మీద ఎఫ్ఐఆర్ కూడా